తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును సిట్ విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా ప్రభాకర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారుల ప్రశ్నలకు ఆచితూచి సమాధానమిస్తున్నారు ప్రభాకర్. కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ ముందు ప్రభాకర్ చెబుతున్నట్లు సమాచారం. తనకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదని, ఫోన్లు ట్యాప్ చేయాలని అధికారులకు తాను ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకర్ చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఆదేశాలు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యున్నే కాదు అన్నారు. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదని సిట్ను ప్రభాకర్ రావు ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశారన్న ప్రభాకర్ అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్కులు ధ్వంసమైతే తనకే సంబంధమని ప్రభాకర్ చెప్పుకొచ్చారని సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా ప్రభాకర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, అప్డేట్స్ చెప్పండి. ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. చాలా ఆచితూచి ఆయన సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. అంటే వీరంతా కూడా అంటే సిట్కి సంబంధించిన అధికారులు అయితే ఇన్ని రోజులుగా కొన్ని రోజులుగా ఏదైతే విచారణ చేశారో, ఆ తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయిన మిగతా ఎవరైతే నిందితున్నారో వారు ఇచ్చిన సమాచారాన్ని బేస్గా చేసుకుని ఆయన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాటికి సంబంధించి చాలా వరకు మీ ఆదేశాల మేరకే ఇవి మొత్తం ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఇక్కడ సిబ్బంది చెప్పారు కదా, అంటే అరెస్ట్ అయిన వారు చెప్పారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు కూడా ఆయన దాన్ని ఖండించినట్టుగా తెలుస్తుంది. దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి ఆధారాలకు చూపెట్టడం కూడా ఆయన అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే తను ఎప్పుడైతే రాజీనామా చేశారో అదే రోజు హార్డ్ డిస్క్ కానీ మిగతా అన్ని ధ్వంసం అయ్యాయి, దీని వెనుక మీ కుట్రకోణం ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయని కూడా ఆయన ప్రశ్నించినప్పుడు వాటికి సంబంధించి కూడా దానికి సంబంధించి నాకు అవసరమే ఏముంటుందనే విషయాన్ని ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంతా కూడా ఆ కమిటీ పరిధిలోకి వస్తుంది. మరి ఆ కమిటీకి సంబంధం లేకుండా ఆ కమిటీలో నేను సభ్యుని కూడా కాదు, ఏది ట్యాప్ చేయాలి ఏదనేది కూడా ప్రభుత్వానికి సంబంధించిన కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీలో నేను సభ్యుని కాదు, మరి ఆ కమిటీని మీరు ప్రశ్నించాలి కదా, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ కూడా ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చాలా వరకు ఏవైనా ఆధారాలు ఉంటే నా ముందు పెట్టాలంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఐఎస్బీ చీఫ్గా తను చేయాల్సిన డ్యూటీస్ మాత్రమే చేశాను, ఎక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా నేను ప్రవర్తించలేదని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. మొత్తంగా సిట్ అయితే ప్రభాకర్ సంబంధించిన విచారణను చాలా కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో అతని నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడైతే 5 గంటలు పూర్తయింది, మరి ఈరోజు నైట్ వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే మాత్రం ఆయన విచారణే చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఆల్రెడీ ఎవరైతే ప్రణీతరావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న వీరంతా కూడా గతంలో అరెస్ట్ అయిన సందర్భంగా వారు ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని వారంతా కూడా బేస్గా చేసుకుని ఈరోజు ప్రభాకర్ను ప్రశ్నిస్తున్న సందర్భంలో వాటికి సంబంధించి మాత్రం ప్రభాకర్ పెద్దగా స్పందించలేదని తెలుస్తుంది. ఆల్రెడీ అంటే ఎవరి ప్రమేయంతో ఇవన్నీ కూడా చేశారు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది, చాలా వరకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సంభాషణ వినాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి అనేక ప్రశ్నలు ఆయన్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఎన్నికలు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బు మాత్రం పట్టుబడింది, అదంతా కూడా ట్యాప్ చేసి ఒక పక్క ప్లాన్ ప్రకారమే పట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అడిగినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేసు కీలక దశలో ఉంది. ఇన్ని రోజులుగా చాలామందిని అరెస్ట్ చేశారు, వారంతా విడుదల కూడా అయ్యారు. కానీ ఇప్పటివరకు కేసులో ఇంకా పురోగతి మాత్రం పూర్తి స్థాయిలో లేదు. కారణం ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి ప్రభాకర్ ఏవన్గా ఉన్నారు కాబట్టి ఆయనే సూత్రధారిగా చెప్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషనే ఇప్పుడు కీలకం కాబోతుంది. మరి అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఇదంతా చేశారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన్ని అడిగే ప్రయత్నం, అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అవన్నీ అంటే కొత్త పేర్లు తెరపైకి వస్తే మాత్రం అప్పుడు వారికి కూడా నోటీసులు ఇచ్చి ఈ కేసులో వారిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇంకా ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, ఎంతసేపు వరకు ఈ విచారణ కొనసాగుతుందని మాత్రం మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శిలా, ఫోన్ ట్యాపింగ్కు అసలు నాకు సంబంధమే లేదు అని ప్రభాకర్ రావు చెప్తున్నట్టు తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అని ఎదురు ప్రశ్న కూడా వేస్తున్న నేపథ్యంలో ఈ విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? అంటే వాళ్ళ దగ్గర కూడా దానికి సమాధానం ఉండాలి కదా. అంటే సీనియర్ పోలీస్ అధికారిగా ప్రభాకర్ రావు ఉన్నారు. అంటే ఆయన తనకు సంబంధించి చాలా వరకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే
ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చాలా వరకు ఫోన్లకు సంబంధించిన వ్యవహారం అంతా ట్యాపింగ్ అంతా కూడా ముఖ్యంగా ఏ ఫోన్లు ట్యాప్ చేయాలి అంతా కూడా దానికి ఒక కమిటీ, ప్రభుత్వానికి సంబంధించిన కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాల మేరకే ఇదంతా జరుగుతుంది. అంతా ఏదో ఆషామేషిగా చేసే వ్యవహారం అయితే కాదు. చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అంటే చాలా వరకు ముక్తసరి సమాధానాలే ఆయన చెప్పినట్టుగానైతే మనకు సమాచారం అయితే అందుతుంది. మరి ఇప్పుడు ఈ కేసులో పురోగతి సాధించాలన్నా ఇంకేం సాధించాలన్నా కూడా సిట్ తను దర్యాప్తులో తెలుసుకున్న అంశాలు అన్నీ కూడా ఆయన ముందు పెట్టింది. ఎందుకంటే ప్రణీత్రావు చాలా వరకు హార్డ్ డిస్క్లు కానీ మిగతా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు సెట్ చేస్తుంది. వాటికి సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ కూడా పంపింది. వాటి రిపోర్ట్ను బేస్గా చేసుకుని వాటి ద్వారా కొంత సమాచారాన్ని బయటకు రాబట్టి అట్లా కూడా కొన్ని విషయాలు తీసుకొచ్చారు. మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లా జరిగింది అనే కోణంలో ప్రస్తుతం అతను ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఆధారాలతో కానీ ప్రశ్నిస్తేనే ప్రభాకర్ నుంచి ఏమైనా రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రోజులు అవుతుంది ఇప్పటికే కేసు నమోదు చేసి దాదాపు అంటే గత మార్చి 10వ తేదీన కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆధారాలను పక్కగా సమర్పించడం కూడా అంత ఈజీ అయితే కాదు. ప్రభాకర్ ఇచ్చే స్టేట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పే సమాచారమే ఇప్పుడు ఈ కేసుకైతే ఖచ్చితంగా కీలకం అని చెప్పాలి. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బట్టే కేసులో ముందడుగు వేసేందుకు సిట్ ప్రయత్నం చేస్తుంది. మరింత ముందుకు దర్యాప్తులు వెళ్ళాలంటే మాత్రం ఆయన ఇచ్చే సమాచారమే ఇంపార్టెంట్. మరి ఆయన ఎవరి పేర్లు బయట పెడతారు, ఎవరి పేర్లు చెప్తారు, ఎవరి ఆదేశాల మేరకు ఎంత చేశామనే విషయాన్ని చెప్తారనే విషయమే ఇప్పుడు స్పష్టం, అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా కూడా ఎంతో సంచలనంగా మారింది ఈ కేసు. ఇప్పటికే చాలాసార్లు ఈ కేసుకు సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా నుంచి ఒత్తిడి రావడం కావచ్చు, ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చూస్తూ వచ్చాం మనం. ఈ క్రమంలో మరి ఈ కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వస్తాయా, ఒకవేళ వస్తే సిట్ ఏం చేయబోతుంది, నోటీసులతో సరిపెడుతుందా, మళ్ళీ ఏం చేయబోతున్న విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో అయితే కానీ, ఎందుకంటే ఈ రోజుతో విచారణ అయితే ముగిసేటట్టు కనిపించట్లేదు. ఈ 2 రోజులు కూడా ఆయన విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావుని అయితే అరెస్ట్ చేయరు. కానీ ఆయన ఇచ్చే సమాచారంతో చాలా దూకుడుగా ముందుకెళ్ళగలిగితే సిట్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభాకర్ రావు అయితే ముక్తసరి సమాధానాలతో సరిపెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చాలా సీనియర్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అంటే ఈ టెక్నికల్గా కూడా అవగాహన ఉంటుంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలనే విషయంలో. రైట్. థ్యాంక్ యూ రమణ.